ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు మనం చూద్దాం. ఒక్కరు అబద్ధమాడువారు, అబద్ధ సాక్ష్యములు చెప్పువారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? పనికి మాలిన వారు. అబద్ధ సాక్ష్యములు చెప్పేటువంటి వారు, అబద్ధములు పలికేవారు పనికి మాలిన వారు. నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. 1 రాజులు 21 అధ్యాయం 10 వచనం ద్వారా దేవుడు నీకును నాకును ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను ఏదో కావాలని చెప్పేసి నువ్వు అని అనుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అబద్ధం చేసినట్లే ప్రియ సహోదరి సహోదరులారు. ఇంకొక మాట, పనికి మళ్ళీ వారు ఎవరు అనగా ఇంకొకరు ఎవరున్నారు మీ దృష్టిలో ఎవరంటూ చెప్తారా? పనికి మళ్ళిన వారు ఎవరు అనగా క్వశ్చన్ మార్క్. ఎవరైనా ఉన్నారేమో చెప్పండి, మీకు తెలిసిన వీళ్ళు కాకుండా, ఈ అబద్ధమాడే వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో. అమ్మా, నేను పేరు అడగలేదు, ఎవరైనా ఉన్నారు, అక్రియ కావాలి. ఇప్పుడు అబద్ధం ఆడువారు, అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు పనికి మాలినవాడు. ఇంకా అలాంటి వారు, ఇంకా ఏదైనా దోషము దాచుకుని వారిని పనికి మాలిన వారు అని అంటారని వాక్యంలో నుంచి, మన సొంత ఆలోచనలతో సొంత మాటలతో కాదు కానీ వాక్యంలో నుంచి మనకి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారు కానీ మనకు తెలీదు. ఉన్నారు, ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. అది ఎలాంటి వారు అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయములో ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంటుంది. ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరామె? 1 సమూయేలు గ్రంథములో 1 అధ్యాయములో 1 అధ్యాయములో ఇద్దరు స్త్రీలు కనపడతారమ్మో. ఇద్దరు స్త్రీలు మనకొద్దు, ఒక స్త్రీ సరిపోతారు. 1 అధ్యాయంలో ఇంతవరకు నీవు మొత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానునై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా ఇక్కడ మాట? ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, ఎంతవరకు నువ్వు ముద్రాలవై ఉందువు, ద్రాక్షారసం ఏమైనా తాగొచ్చావు ఏంటి అని అన్నాడు. అయితే ఈమంటుందన్నమాట, అయ్యా నేను ద్రాక్షారసమైనను పానము చేయలేదు, కానీ నా యొక్క హృదయమును దేవుని యొక్క సన్నిధిలో కొమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అంటే ఆ మత్తు పానీయము తీసుకునేటువంటి స్త్రీలను, ఇక్కడ రాయబడింది కదా, పురుషుడి గురించి రాయలేదు కదా. మందు తాగే స్త్రీలను, మందు తాగి దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి స్త్రీలను, రక్షణ పొంది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మద్యపానం సేవించేటువంటి స్త్రీలను ఎలా ఎంచాడైనా? పనికి మాలిన దానిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రభువా, నేను నీ యొక్క సన్నిధిని యథార్థంగా జీవించాలని, యథార్థంగా గడపాలని నేను ఆశపడుచున్నాను ప్రభువా. అయితే ఆ యొక్క అపవిత్ర ఆత్మ, లేకపోతే ఆనాడు ఆదామును అవ్వమ్మను మోసం చేసినటువంటి ఆ యొక్క అపవాది నా యొద్దకు వచ్చి నన్ను ప్రేరేపింపచేసే ఆ మందు తాగేటట్లుగా, ఆ మత్తు పానీయాన్ని సేవించేటట్లుగా నన్ను చేస్తుంది ప్రభువా. నీకు ఇష్టమైతే దాన్ని దూరపరచు ప్రభువా అని నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నీ నీకు అనుకూలంగానే ఉంచుతాడమ్మా. ఇక్కడ మందు పెడతాడు, ఇక్కడ బైబిల్ పెడతాడు, ఇక్కడ భోజనం పెడతాడు, ఇక్కడ పలవా పెడతాడు.
ఇక్కడ పులిహోర పెడతాడు, ఇక్కడ దద్దోజనం పెడతాడు, ఇక్కడ బూరెలు పెడతాడు, ఇక్కడ పకోడీలు పెడతాడు. అన్నీ నీ ముందే ఉంచేస్తాడు దేవుడు. ఏది నీకు శ్రేష్టమైనది, ఏది నీకు శ్రేయస్కరమైనది అని తెలుసుకోవడానికి మరీ ముఖ్యంగా ఆయన నీ కొరకు ఒక జ్ఞానాన్ని సిద్ధం చేసి ఉంచాడు. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము, బుద్ధి, వివేకాన్ని నీకు పుట్టించాడు. పలవా కావాలా, వైట్ రైస్ కావాలా, బిర్యానీ కావాలా, పులిహోర కావాలా, దద్దోజనం కావాలా, బూరు కావాలా, పకోడీ కావాలా, బజ్జీ కావాలా, మందు కావాలా, ఏది కావాలంటే అది తీసుకో, నీ ఇష్టం. నీకు ఏది నీకు శ్రేయస్కరం అనిపిస్తే అదే నువ్వు తీసుకో. అన్నీ కలిగించిన వాడు దేవుడే. ఎందుకు ఆ చెడ్డదాన్ని కూడా కలిగించాడంటే నువ్వు మంచిదానివో కాదో ఎలా తెలుస్తుంది? బాగున్నప్పుడు అందరూ మంచోళ్ళే, అన్నీ బాగున్నప్పుడు అందరూ మంచోళ్ళే. వారి మంచితనము, వారి యొక్క స్థితిగతులు తెలియాలంటే ఒక సమయం అంటూ వస్తుంది, ఒక స్థితి జరుగుతుంది. ఆ యొక్క స్థితి అప్పుడే తెలుస్తుంది ఎవరు ఏంటి అన్నది. ఆయన వస్తాడు ఒక సమయంలో, బోర పట్టుకుని వస్తాడు, బోర ధ్వనితో వస్తాడు. ఆ బోర ధ్వనితో వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి, ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడువబడతారో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడువబడే గుంపులో ఉంటున్నావా, ఎత్తబడే గుంపులో ఉంటున్నావా? అప్పుడు పరీక్షించుకోవడం కాదు, ఎప్పటి నుంచే నువ్వు పరీక్షించుకోవాలి. ఎప్పటి నుంచి నువ్వు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే పవిత్రత నీలోనికి వస్తుంది. పరిశీలన చేసుకోకపోతే అపవిత్రత కలిగి ఉంటావు. అపవిత్రమైనది నీకు కంట కనబడినప్పుడు, చూడండి ఒక మాట చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి నీ వైపు వారకంటుతో చూస్తున్నాడు అనుకో, నువ్వేమంటావు? పెళ్ళి కాకపోతే మా నాన్నతో చెప్తానంటావు. పెళ్ళైతే మా ఆయన వస్తాడాగు, నువ్వు ఆ సూపులేంటో, మా ఆయన వస్తాడాగు, నువ్వు యొక్క మాటలేంటో అని చెప్పేసి ఆమె ధైర్యంగా ఆమె భర్త దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సమయంలో కొట్టుబాటు ఉందమ్మా. పెళ్ళి అయినప్పుడు కొట్టుబాటు ఉంది, పెళ్ళి కానప్పుడు కొట్టుబాటు ఉంది, బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొట్టుబాటు ఉంది, తీసుకోక ముందు కొట్టుబాటు ఉంది. తీసుకోకముందు తల్లిదండ్రులకు జడుస్తావు, నీ సంరక్షకులకు జడుస్తావు. తీసుకున్న తర్వాత అన్నిటికంటే ఎక్కువైనటువంటి ప్రభువుకి జడుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభువుకి నువ్వు జడుస్తున్నావా లేదో ఎలా తెలుస్తుంది? ఈ ఎదురుకుండా ఎందుకు పెడుతున్నాడు ఆయన? ఈ పలహారాలు, ఈ తినుబండరాలు ఎందుకు పెట్టాడు ఆయన? నువ్వేది తింటే దానికి ఎడప్ట్ అయ్యావు. నువ్వేది తింటే దాని మార్గంలో నువ్వు నడుచుకుంటున్నట్లు. అయ్యో ఇది తినేసి నేను ఇది తినలేదండి, నేను దీనికోసం వచ్చి పులిహోర కోసం వచ్చానండి, నేను పలవా కోసం రాలేదండి, నేను వైట్ రైసే తింటానండి, నేను బిర్యానీ తిననండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇష్టం, నీకేది నచ్చితే అది తిను, కానీ ఆయనకి విరోధమైనది ఏది కూడా ముట్టవద్దు. ద్రాక్షారసము త్రాగి వచ్చి మందిరములో గడిపినటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నవి. అయితే చెబితే ఏమైనా తిట్టుకుంటుందేమో, తిట్టుకున్నది, ఇది పోతే పోయింది, ఇది పోదు కదా, ఇది పోదు, ఏమవుతుంది? నలుగురు నేసుకుని పోద్ది. అర్థమవుతుందా? నువ్వు మందు తాగొచ్చావని తిట్టినందుకు అది ఒక్కతే పోదు, ఇంకా నలుగురు నేసుకుని నన్ను కాదే, నిన్ను కూడా అన్నాడే, మొన్న మన ముగ్గురం అక్కడ ఆ చెట్టు కిందకి వచ్చి తాగాం కదా, అప్పుడు ఆ పక్కన నుంచి వెళ్తున్నాడు ఆయన, చూశాడు, అందుకే మనల్ని గురించి అంటున్నాడు అని చెప్పేసి లేనిపోని ఆలోచనలు పక్క వాళ్ళకి రప్పించేస్తుంది. ఎప్పుడు? డైరెక్ట్గా నువ్వు మందు తాగి ఎందుకు వచ్చావు అన్నందుకు గాను ఆమె చేసినటువంటి పని ఏంటంటే, నిన్నే అన్నాడు తెలుసా అని ఆ పక్కనున్న నలుగురిని పోగు చేసుకుని లగెత్తేస్తుందని భయం వేసి, నాకు కాదమ్మో, ఎవరికి భయం వేసింది? ఏలీ గారికి భయం వేసింది. ఆనాడు ఏలీ గారికి భయం వేసింది కాబట్టి ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా మనసు చంపుకిని సర్లే ఎప్పటికి మారితే అప్పటికే మారుతుందిలే, చూద్దాంలే, దేవుడు ఎప్పటికి మార్చుకుంటే అప్పటికి మార్చుకుంటాడులే అని చెప్పేసి ఆమెను విడిచిపెట్టేశాడు అలాగా. కానీ
ఆ సమయంలో అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఆ మాట ఆయన అన్నాడంట ఆయన. అందరూ వెళ్ళిపోయారు. ఓ ముద్రాలా, ఎందుకు ఇంకా ఇంకా పడుకుని ముద్రాలై పడుకుందాం, అయిపోయింది ప్రార్థన, వెళ్ళిపోయారు అందరూ. అందరూ వెళ్ళిపోయారు అని చెప్తే అప్పుడు అంటుందన్నమాట, నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను దేవునిక సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, కుమ్మరిస్తా ఉన్నానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్తున్నటువంటి ఇక మాట, ప్రభువు తెలియపరుస్తున్నటువంటి ఇక మాట, నిన్ను బాగు చేయడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను పవిత్రపరిచి ఆయన హక్కున చేర్చుకోవడం కొరకు ప్రభువు నీకు అందిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాట నీకు నచ్చినట్లయితే ఒకసారి గట్టిగా చప్పలు కూడా దీని మేము. హల్లెలూయా, హల్లెలూయా.